మీరు ఒక్కసారి మీ మొబైల్ తీసుకొని మీ ఫోన్ తీసుకోండి, దానిలో క్యాలెండర్ యాప్ ఉంటుంది. సో మీ క్యాలెండర్ యాప్ లో ఏదో ఒక ఇయర్ తీసుకోండి. ఇప్పుడు 25 కాకుండా ఇయర్స్ ఉంటాయి కదా, ఒక ఇయర్ తీసుకోండి. 2008 ఓకే, విల్ గో ఫర్ ది ఏప్రిల్ ఒక డేట్ చెప్పండి అమ్మా. 4 ఏప్రిల్ 4th. సో బేసిక్గా నేను అనుకునే మనసులో క్యాలిక్యులేషన్ మీకు చెప్తాను. సో 2008 ఇయర్ తీసుకున్నాం కాబట్టి మనం 2007 బేసిస్ మీద చేస్తాము. సో 2007 అనుకున్నప్పుడు 7 years + 1 8 years అనుకుంటాను. 8 పక్కన పెట్టుకున్నాను. ఏప్రిల్ మంత్ అనుకున్నాం. సో జాన్ ఫెబ్ మార్చ్ మనం దాటేసాం. ఓకే, సో జాన్ ఫెబ్ మార్చ్ దాటేసాము. అది 2008 లో ఉన్నాం ఇప్పుడు మనం. 2008 అనేది లీప్ ఇయర్ లో ఫెబ్ లో 29 days ఉన్నాయని గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు, అది అందరికీ తెలిసిందే. దాని ప్రకారంగా జాన్ ఫెబ్ మార్చ్ అంటే 3 + 1 + 3 అనుకుంటాడు తన మనసులో. సో 7 ఇందాక ఒక 8 వేసుకున్నారు, ఎందుకంటే 7 years దాటేసి 8కి వచ్చారు కాబట్టి 7 years ఒక లీప్ ఇయర్ దాటేశారు అనుకుంటాడు. ఈ క్యాలిక్యులేషన్ ఎందుకు ఇలా చేయాలనేది మన క్యాలెండర్స్ కాన్సెప్ట్ లో కంప్లీట్ గా విషయం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాం. ఒక 30-45 minutes విన్నాడంటే అబ్బాయి ఎవరైనా అర్థం చేసుకుంటాడు. సో ఇక్కడ 8 ఇక్కడ 7 15 అయింది. ప్లస్ ఇప్పుడు April 4th అన్నారు. 4th అంటే మనకి 19 వస్తుంది. 19 అనేసరికి అది ఇట్ గోస్ అప్ టు 5 అంటే మనకి ఫ్రైడే రోజు పడాలి. కరెక్ట్ ఫ్రైడేనే వచ్చింది. ఈ బేసిక్ ఈ క్యాలిక్యులేషన్ ఏంటి అని తెలియాలంటే 4th table 7th table తెలిస్తే చాలు. ఓకే.